పవన్ కళ్యాణ్ తెలంగాణ వాళ్ళ మీద విషయం కక్కుతూనే ఉన్నాడు. ఆయన సంస్కారం ఏందో ఆయనకే తెలుసు. ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద విషయం కక్కుతున్నాడు. ఆయన ఉన్నదినట్టు చెప్తే కేవలం విశ్లేషణ మాత్రమే చేస్తే నువ్వు తెలంగాణడివి ఆంధ్రోళ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అన్నాడు. ఆంధ్రోళ గురించి తెలంగాణ మాట్లాడొద్దట, కానీ ఆయన ఇక్కడికి వచ్చి పోటీ చేస్తాడట. తర్వాత గద్దర్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్నాం, అందరం మేమే ఉన్నాం, ఎక్కడున్నారు మీరేమో అడుగుతున్నాడు. నువ్వెక్కడున్నావు? దొంగనే వచ్చి పోలీస్ కమిషనర్ బెదిరించినట. ఉల్టా చోర్ కొత్తాలకు డాంటా అట్లనే ఉంది. ఎవరున్నారు? మా సిఎల్ యాదగిరి, ఆయన కొడుకు కూడా రెగ్యులర్గా ఆయన వాళ్ళే నడిపేటోళ్ళు, బండి నడిపేటోళ్ళు వాళ్ళే, చుట్టూ తిప్పేటోళ్ళు వాళ్ళే. ఆయన ఒకటే ఏంటంటే నేను కలిసిన ఇంకొక కలిసి ఎన్నో పైసలు 200 ఉన్నాయా పెట్రోల్ వేయించు. పవన్ కళ్యాణ్ అడిగితే కూడా అంతే, ఎందులో పైసలు జేబులో చేయబెట్టి అడుగుతుండే. ఏం లేవా మరి నన్ను ఇవ్వమంటావా అంటుండే. చిన్నపిల్లలు కనిపిస్తే ఆయనే మన దగ్గర ఉన్న పైసలు 200 జేబు తీసుకొని పిల్లగాళ్ళు కనిపిస్తే చాక్లెట్లు బిస్కెట్లు 50 ఉంచుకోరా 100 ఉంచుకోరా అని ఇచ్చేది, తిరిగి ఇచ్చేది ఆయన. అట్లా పోయేది. అతను కూడా అడిగి నేను జైల్లో చేయబెట్టి ఉంటాడు, మజాక్ కోసం చేసి ఉంటాడు. ఎందుకు చేసిండు? పవన్ కళ్యాణ్ ఎట్లా పరిచయం అంటే, పవన్ కళ్యాణ్ శ్రీరాములయ్య మావోయిస్ట్ పార్టీ, రవి ఆయన కొడుకు పరిటాల రవి అదే పార్టీ సానుభూతిపడు, మొట్టమొదటి అదే సానుభూతిపడు. ఆయన స్థలాన్ని ఆక్రమించబోతే పట్టుకొని గుండు కొట్టించిండు. గుండు కొట్టించినప్పుడు అప్పుడు గదర్ దగ్గరికి ఆశ్రయం చంపేస్తారని కూడా అనుకోడు, భయపడ్డాడు. ఎందుకంటే అనేక మంది దొంగ ఫ్యాక్షనిస్టులను, దొంగ పనులు చేసిన వాళ్ళు, అమ్మాయిలను ఎత్తుకొని పోయిన, కిడ్నాప్ చేసిన వాళ్ళు లేపు పారేసిన వీళ్ళు పట్టారు వాళ్ళు. అట్లనే చేస్తున్న భయపడితే ఆ సమయంలో ఏం జరిగిందంటే, గద్దర్ నమ్మించడానికి ఇంటి నిండా చెయ్యేరా బొమ్మలు, ఫైడల్ కాస్ట్రో బొమ్మలు, భగత్ సింగ్ బొమ్మలు పెట్టి నేను పెద్ద విప్లవకారుణ్ణి, నేను అభిమానుని, ఫైడల్ కాస్ట్రోకు నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి, చెగువేరా పుస్తకాలు ఉన్నాయి, ఫైడల్ కాస్ట్రో పుస్తకాలు ఉన్నాయి, బ్రెజిల్ రెవల్యూషన్ గురించి, క్యూబా విప్లవం గురించి ఉన్నాయని చెప్పి నమ్మించి మోసం చేసిండు. అప్పుడు ఇక ఆయన మాట్లాడి వాళ్ళని వదిలేసేయండి అంటే రవి వదిలేసిండు. నీ ప్రాణం కాపాడుకోవడానికి ఈ పని చేసినావు. కానీ ఎవరున్నారు గద్దర్ మీద కాల్పులు? ఎవరు? ఇప్పుడు నువ్వు ఎవరి పక్కన ఉన్నావు? గద్దర్ మీద 6 తూటాలు కాల్చినాడు ఎవడో, వాని పక్కన నువ్వు ఉన్నావు. కాల్చినాడు వాడు కదా, వాని పక్కన నువ్వు ఉండి మాకు నీతులు చెప్తావా? వెంట ఎవరున్నావు? ఆ రోజు జరిగింది వెంటనే వాడు సిఎల్ యాదగిరి గాంధీకి పోయారు. గాంధీలో సరిపోకపోతే నిమ్స్కి వచ్చారు, మేము నిమ్స్కి వచ్చినాం. నిమ్స్లో చివరి దాకా ఉన్నాం మేమంతా. 6 తూటాల్లో 5 తూటాలు తీసేదాకా ఉన్నాం. 6వ తూట తీయడానికి వీలు కాదు, వస్తే మెదడు నరాలు ఉంది, వెన్నుపూసలో మెదడు నరాలు ఉంటాయి, అది బయటికి తీస్తే చుట్టూ తువ్వాలి, తీస్తే మెదడు నరాలు చిట్టుతాయి, పక్షవాతం వస్తుంది అని చెప్తే పారాప్లేజియా వస్తుంది, కాలు పడిపోతాయి అంటే మరి సెకండ్ ఒపీనియన్ కావాలి. ఢిల్లీ శ్రీరామ్ హాస్పిటల్ నుంచి మళ్ళీ మేము మాట్లాడినాం, సిఎల్ యాదగిరి మేమున్నాం, అందరం మాట్లాడి చాలా పెద్ద డాక్టర్ అక్కడ బీరప్ప కూడా సర్జికల్ గ్యాస్ట్రెంటరాలజిస్ట్, ఇప్పుడు డైరెక్టర్ ఆయన, అప్పుడు ఆపరేషన్ చేసి తీసింది ఆయనే. ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీ నుంచి ఇంకో పెద్ద సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రెంటరాలజిస్ట్ వస్తే చూసి ఇది తీయడం వీలు కాదు, ఆయన చెప్పింది కరెక్టే అని చెప్పిండ్రు. అప్పుడు మేము ఏం కాదు, ఫైబ్రస్ వస్తుంది, చుట్టూ మాంసం పెరుగుతుంది, కాబట్టి ఆయనకి ఏం ప్రమాదం ఉండదు అని చెప్పినాక మేము వదిలేసినాం. ఇంకా అది ఆ రోజు మాతోటే మాట్లాడేటోళ్ళు, నాగం జనార్దన్ రెడ్డి చక్కనే కూర్చుంటుండే, మాధవరెడ్డి చక్కనే కూర్చుంటుండే, దాసనారాయణరావు, మోహన్ బాబు వీళ్ళందరూ వచ్చేటోళ్ళు, మీడియా వాళ్ళందరూ వచ్చేటోళ్ళు. అందరితో మేము మాట్లాడినాం. మీరు ఎక్కడ ఉన్నావు అడుగుతున్నాడు. నువ్వెక్కడున్నావు? అప్పుడు ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఎవరైతే చంద్రబాబు కాల్చిండో, గద్దర్ మీద కాల్పులు జరిపిండో వాని పక్కన కూర్చున్నావు నువ్వు. బుద్ధిందాను వాని పక్కన కూర్చొని ఎందుకు గద్దర్ మీద ఎందుకు కాల్పులు జరిపిండు? చంద్రబాబు నాయుడు పరిశ్రమను మూసేస్తుంటే డీఇండస్ట్రియలైజేషన్, అన్బ్రైడిల్డ్ డీఇండస్ట్రియలైజేషన్, కళ్ళెం లేని పారిశ్రామిక పరిశ్రమ మూసేయడం, ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రాగా టూల్స్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ఎల్, నేతస్పిల్, రాజామల్, నిజాం షుగర్స్, సిరిపూర్ కాంగ్రెస్, రామగుండం పెట్రోల్ అన్ని మూసి పారేసిండు. ఎందుకు? అది రియల్ ఎస్టేట్ కోసం. మూసేస్తే గద్దర్ కార్మికులంతా మొత్తుకుంటుంటే వాళ్ళ ఆహాకారాల మధ్యలోకి పోయి గద్దర్ తెలంగాణ గొంతు వినిపించాడు. అందుకని చంద్రబాబు కాల్పులు జరిపిన ఆయన మీద. ఇప్పుడు వాని మంత్రులను కూర్చొని వాడిని నాక్కుంటే ఇప్పుడు నువ్వు చెప్తావా? ఎక్కడున్నారు మీరండి? మేమున్నాం, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు దొంగ సద్దులు మోస్తున్నావు, ఇప్పుడు వాని పక్కనే కూర్చున్నావు.
ఇప్పుడు కూడా మానేసే ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవద్దు. నువ్వు ఒక్క రాయి వేస్తే మీద నువ్వు అద్దాల మెడలో కూర్చున్నావు, ఇతరుల మీద రాయలు రువ్వద్దు. రువ్వితే నీ అద్దాల మెడలు పగిలిపోతుంది. తెలుసుకో, నువ్వు రాళ్ళు రువ్వద్దు. అద్దాల మెడలో కూర్చున్నాడు, ఇతరుల మీద రాళ్ళు రువ్వద్దు. అది తెలుసుకోవాలి. ఇక్కడే కనుక ఉంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తులు లేచినట్టున్నది. మళ్ళీ చంద్రబాబు నాయుడు పరిపాలన వస్తేమో ఈయన ముఖ్యమంత్రి కావాలట. ఈరోజు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏజెంట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కావాలి. అది కుట్ర. ఎందుకంటే అక్కడ లోకేష్ని పెట్టాలి, ఇక్కడ ఈయన తీసుకొచ్చి పెట్టాలి పవన్ కళ్యాణ్. ఇది జరుగుతున్నది. అందుకని తెలంగాణ ప్రజలు ఇదంతా గ్రహిస్తున్నారు. మీ తెలంగాణ ప్రజలు కళ్ళెర్ర చేస్తే నువ్వు పారిపోవాల్సిన దుస్థితి వస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, అబద్ధాలు మాట్లాడదుకు. నీకు చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు. నువ్వు ఎంతమంది పెళ్లి చేసుకున్నావు అడగం, నువ్వేం చేస్తున్నావు మేము అడగం. కానీ నువ్వు పేద ప్రజలకు అక్కడ సపోర్ట్ చేయి. పేద ప్రజలకు చేస్తున్నావు. పేద ప్రజలు 99 పైసలకు ఎకరం భూమి 55,000 ఎకరాలు పంచిపెడుతుంటే డివిస్ కంపెనీ వాడు వచ్చేసి మీ విశాఖపట్నం అంతా నాశనం చేస్తుంటే ఫార్మా పొల్యూషన్ తోటి అవేం మాట్లాడవు. కార్మికులు చచ్చిపోతున్నారు, రైతులు చచ్చిపోతున్నారు, చేనేత కార్మికులు చచ్చిపోతున్నారు. ఆంధ్రలో చీరాల్లో చచ్చిపోతున్నారు చేనేత కార్మికులు. అవేం పట్టించుకోను. ప్రజలది పట్టించుకో. దళితులను ఎంతమందిని చంపారు చేయను. కారం చేడులు ఎవరు చంపారు దళితులను, చుండూరులు ఎవరు చంపారు, పాదిరికుప్పం, లక్ష్మణపల్లి, వేంపెంట, కంచికచర్ల ఎంతమంది దళితులను చంపారు? వాళ్ళ తరఫున్నవా? చెంచులందరూ ధర్మేస్తున్నారు అక్కడ, వాళ్ళ తరఫున్నవా? మేము తెలంగాణ చెంచులు ధర్ముతుంటే వాళ్ళంటున్నాం. అటు ఆంధ్ర చెంచుల తరఫున కూడా మేమే ఉన్నాం, నువ్వు లేవు. అందుకని అటుపక్క ఇటుపక్క 2.5 లక్షల మంది కోయిల కొండలను తరిమేస్తుంటే భద్రాద్రి పోలవరం కింద వాళ్ళ గురించి మాట్లాడు. నువ్వు కోయిల కొండల గురించి మాట్లాడు, చెంచుల గురించి మాట్లాడు. ఎందుకు మాట్లాడు? నువ్వు ప్రజల తరఫున దొంగలకు సద్రం వస్తున్నావు నువ్వు. అందుకని తెలంగాణ ప్రజలు లేచి కూర్చుంటారు. నువ్వు లూటీ చేస్తే నీ మీద లాఠీలు చెప్తారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అదే అది వేరే విషయం. అది గద్దరుకు మజాక్ చేసే అలవాటు ఉంటుంది. నీ ప్రాణం కాపాడినప్పుడు ఆయన ఏంది, కార్లో పెట్రోల్ కుంది ఎంత ఉంది, కోట్లు. కార్లో జేబులో కారు ఉంటుందా? ఆయన కారు ఉంటుందా? ఒకటి. తర్వాత హాస్పిటల్ అది కాదు, హాస్పిటల్ గొంగడేసుకుంటాడు. హాస్పిటల్ మంచం మీద పడుకొని ఉంటాడు. ఆ డ్రెస్ ఎట్లుంటుందా? ఐవీ ఫ్లూయిడ్స్ ఉంటాయి. చివరి నిమిషాలు అదే కదా, ఐవీ ఫ్లూయిడ్సే కదా. నిమిషంలో ఐవీ ఫ్లూయిడ్సే. చివరికి చనిపోయింది ఎక్కడ చెప్పమని ఆయన చనిపోయింది అపోలో స్పెక్ట్రా. అప్పుడు నేనే ఉన్నాను, నువ్వు ఎప్పుడు రాలేదు. ఇతను ఆయన పోతుంటే బట్టి అంటే పాదయాత్ర చేసుకుంటూ పోతుంది. దానికి కూడా కారణం ఆయన షుగర్ లెవెల్ పెరిగిపోవడానికి కారణం మీ చంద్రబాబు నాయుడే. వెన్నుపూసలో పుల్లెట్ ఉండడం వల్ల షుగర్ లెవెల్ పెరుగుకుంటూ పోయింది. 400, 450. అది చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్షనే. నీ చంద్రబాబు నాయుడే చెప్పాలి. నువ్వు ఏ మౌడిలో ముఖం కడుకుంటావు చెప్పు. పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. అదైతే దానివల్ల పాదయాత్ర చేసినప్పుడు షుగర్ లెవెల్ పెరిగిపోయింది. ఖమ్మంలో హాస్పిటల్ తీసుకుపోయినరు. డాక్టర్ గోపీనాథ్, ఆయనకు మంచి ఫ్రెండ్ ఆయన. డాక్టర్ గోపీనాథ్ కార్డియాలజిస్ట్, నిమ్స్లో ప్రొఫెసర్ ఉండేవాడు. ఆయన చూసి నీకు ఆపరేషన్ చేస్తే బతకవు, నువ్వు ఆపరేషన్ చేయలేము, అట్నే ఉండాలి. ఎంత అవుతుంది? ఆపరేషన్ చేయకపోతే 2-3 నెలలు బతుకు, ఆపరేషన్ చేస్తే అక్కడే చచ్చిపోతావు అన్నాడు. అయినా సరే మేము ఛాన్స్ తీసుకుందామని హైదరాబాద్కి వచ్చిండు. హైదరాబాద్లో అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ పోయిండు బేగంపేటలో. నీకు తెలిసి ఆ సంగతి అపోలో స్పెక్ట్రా అని నోరు కూడా తిరగదు ఆయనకు. అక్కడ నేనే ఉన్నాం వెంట, చివరి దాకా ఉన్నాం. నేను, సిఎల్ యాదవ్ గారు అందరూ ఉన్నాం. ఎవరు లేనట్టు చెప్తున్నావు? నువ్వు వచ్చే బొమ్మలు కూడా రావు. బట్టి వాళ్ళందరూ వచ్చిండ్రు. ప్రేమ్ సాగర్ రావు కూడా వచ్చిండు హాస్పిటల్కు. ఎందుకంటే అక్కడ ఉన్నది వాళ్ళే, అందరూ ఉన్నారు. కానీ నువ్వు మాత్రం ఎప్పుడు లేవు. ఆ ఫోటోలు కూడా మార్ఫింగ్ అన్నావు, అవి వేరే ఫోటోలు. అవి దాన్ని చూపించండి. జేబులో చేపెట్టిన బొమ్మలు ఎందుకు చూపిస్తున్నావు? అది చూపించింది నిజమే. ఎందుకంటే జేబులో కారు ఉంటుందా? నీకు లక్షలు ఉంటాయా? 100-200 ఉంటాయి. ఎవరు నా జేబులో కూడా చేయబెడుతుండే. అది చెప్తామా? ఎంత నీ దగ్గర పెట్రోల్ కావాలని, డీజిల్ కావాలని మజాక్ చేస్తుండ్రు. అదే మజాకే. దాన్ని నువ్వు పెద్ద దాన కరుణలాగా చూపిస్తున్నావు. నువ్వు దాన కరుణులు కానే కాదు, నువ్వు దుర్మార్గుడివి. ఆఖరి చనిపోయినప్పుడు ఎక్కడ జరిగింది? లక్షల మంది వచ్చారు కదా. పబ్లిక్ ఇక్కడ ఎల్బీ స్టేడియంలో కదా పెట్టింది. ఉన్నావా నువ్వు ఎల్బీ స్టేడియంలో? ఎక్కడ నేను ఎక్కడ లేవు. ఎవరు చూసింది నువ్వు? జనం ఇంతమంది ఉన్నారు కదా, చూపించమనండి. ఏ ఫోటోలు ఉన్నాయో ఎల్బీ స్టేడియంలో పెట్టి అక్కడికి వెళ్ళి తీసుకుపోయి. ఇవన్నీ పిచ్చి కథలు చెప్పొద్దు. అన్నిటికీ ఎవిడెన్స్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. అందుకని తెలంగాణ ప్రజలను రెచ్చగొడితే నీ చంద్రబాబు నాయుడిని మళ్ళీ తిరిగి పంపిస్తారు.